మనలో చాలా మందికి మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ని స్టార్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. బట్ ప్రతి ఒక్కరి మైండ్లో కొన్ని డౌట్స్ ఉంటాయి. ఈ బిజినెస్ నిజంగా వర్కౌట్ అవుతుందా? ఈ బిజినెస్కి ఫ్యూచర్లో డిమాండ్ ఉందా లేదా? ఈ బిజినెస్ సేఫా కాదా అని చెప్పి సో మీ అందరి కన్ఫ్యూజన్కి ఈరోజు ఫుల్ స్టాప్ పెడుతున్నాను. ఈరోజు మనం ఇండియాలోనే టాప్ 3 ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ఐడియాస్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. సో ఆల్రెడీ ఇండియాలో డిమాండ్ ఉంది అండ్ న్యూ కమర్స్కి కూడా సస్టైన్ అయ్యే అవకాశం ఉండే బిజినెస్ని డీప్గా రీసెర్చ్ చేసి అయితే మీ ముందుకు తీసుకొని వచ్చాను. సో ఈ వీడియోని మీరు మిస్ చేసుకోకండి, ఆపర్చునిటీ కూడా మిస్ అయ్యే అవకాశం ఉంది. హాయ్ ఎంటర్‌ప్రెన్యూర్స్, నేను మీ అవినాష్ రెడ్డి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవినాష్ మిస్కనెక్ట్. మన ఛానల్లో ఇప్పటి వరకు రా అండ్ రియలిస్టిక్ కంటెంట్, రియల్ ఇన్ఫర్మేటివ్ బిజినెస్ వీడియోస్, గ్రౌండ్ రియాలిటీ బిజినెస్ కాంటెంట్ని అయితే మీ ముందుకు తీసుకొని వచ్చాను. సో ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా ఈ వీడియోని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని నేను కొంచెం ఎంకరేజ్ చేస్తే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని అయితే మీ ముందుకు తీసుకొని వస్తాను. అండ్ అలానే ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి. మీకు ఏ టైప్ ఆఫ్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ కావాలో కింద కామెంట్లో అయితే మెన్షన్ చేయండి. మనం ఎందుకు ఈ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ఈ టైంలో స్టార్ట్ చేస్తే బెటర్ అంటున్నాను అంటే, సో మనం కామన్గా అబ్జర్వ్ చేస్తే మనం యూజ్ చేసింది ఏదైనా సరే ఎలక్ట్రానిక్ బిజినెస్కి డైరెక్ట్గా అవ్వచ్చు లేక ఇండైరెక్ట్గా అయితే సంబంధం ఉంటుంది. లైక్ మనం డైలీ యూజ్ చేసే మొబైల్ అయినా, ల్యాప్టాప్ అయినా, టీవీ అయినా, ఫ్రిడ్జ్ అయినా, లేక ఈవీ స్కూటీ అయినా సరే, సో ఏదైనా సరే ఎలక్ట్రానిక్ బిజినెస్సే. సో దీనికి మార్కెట్లో అయితే హ్యూజ్ డిమాండ్ ఉంది అండ్ ఆల్సో గ్రోయింగ్ మార్కెట్. సో మనం ప్రాపర్గా చూసుకుంటే ఎలక్ట్రానిక్ యూసేజ్ అనేది చాలా ఫాస్ట్గా అండ్ ర్యాపిడ్గా కూడా పెరుగుతుంది. అండ్ ఇంపోర్ట్స్ మీద కూడా మనం చాలా డిపెండెన్సీ అయ్యి ఉన్నాం. సో దానికి తగ్గించడానికి ఇదే బెస్ట్ అండ్ రైట్ ఆపర్చునిటీ. అండ్ లోకల్ మ్యానుఫ్యాక్చర్స్కి ఎవరైతే ఉన్నారో ఎంఎస్ఎంఈ ద్వారా కూడా గవర్నమెంట్ అనేది లోన్స్ అండ్ సబ్సిడీ ఇచ్చి కూడా చాలా ఎక్కువగా ఎంకరేజ్ చేస్తుంది. సో ఒక ముక్కలో చెప్పాలంటే డిమాండ్ ఆల్రెడీ ఉంది అండ్ మార్కెట్ రెడీగా ఉంది. లోకల్ మ్యానుఫ్యాక్చర్కి సపోర్ట్ ఉంది. టాప్ 3 డిమాండెడ్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ఏంటో వన్ బై వన్ తెలుసుకుందాం. సోలార్ ఎలక్ట్రానిక్స్ అండ్ కంట్రోలర్స్. ఈ సోలార్ ఎలక్ట్రానిక్స్ అంటే సోలార్ ప్యానెల్ నుంచి బ్యాటరీకి కరెంట్ని సేఫ్గా ట్రాన్స్ఫర్మేషన్ చేయడానికి యూజ్ చేసే స్పేర్ పార్ట్స్ లైక్ చార్జ్ కంట్రోలర్స్, ఎంపీపీటీ కంట్రోలర్స్ అండ్ ఇన్వర్టర్. వీటిని మనం మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు. దీని పరంగా చూసుకుంటే ఈ సోలార్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్కి ఇండియా వైడ్గా చూసుకుంటే లాస్ట్ 2023కే దీని మార్కెట్ వచ్చేసరికి అరౌండ్ $217 మిలియన్ అయితే ఉంది. దీని ఎస్టిమేషన్ ప్రకారం 2030 కల్లా అరౌండ్ $793 మిలియన్ అయితే రీచ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ దీని యొక్క మార్కెట్ షేర్ ఎవ్రీ ఇయర్ 20% CAGRతో అయితే చాలా ఫాస్ట్గా అండ్ ర్యాపిడ్గా పెరుగుతుంది. సో దీన్ని బట్టి మనం చూసుకుంటే దీనికి మార్కెట్లో ఎంత గ్రోత్ ఉందో మనకు అర్థమవుతుంది. సో మనం పర్టికులర్గా ఈ టైంలో స్టార్ట్ చేయగలిగితే మనం ప్రాపర్గా విన్నింగ్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ మన ఇండియాలో మనం మెయిన్గా చూసుకుంటే వీటిని ఎక్కువగా ఫార్మ్స్, ఇండివిజువల్ హౌసెస్, అపార్ట్మెంట్స్ ఇలా చాలా ఇండస్ట్రీస్లో కూడా ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. సో ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే మోస్ట్ ఆఫ్ ద సోలార్ స్పేర్ పార్ట్స్ అనేవి ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుని తెచ్చుకోవాల్సి వస్తుంది. సో కాస్ట్ కూడా చాలా ఎక్కువగా అవుతుంది. అండ్ లోకల్లో ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారో వాళ్ళ క్వాలిటీ అనేది ప్రాపర్గా సప్లై చేయలేకపోతున్నారు. సో సర్వీస్ విషయానికి వస్తే మన ఇండియాలో అయితే జీరో అనే చెప్పాలి. సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మనం ప్రాపర్గా వీటిని ఐడెంటిఫై చేసి ప్రాపర్ ప్లాన్ చేయగలిగితే మనం ముందుకు వెళ్ళొచ్చు. సో ఓకే, ప్రాబ్లం ఉంది. ఈ ప్రాబ్లమ్ని ఐడియా కింద ఎలా వ్యాలిడేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. సో మీరు ముందుగా ఈ బిజినెస్ని ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేయడానికి ముందు మీ లోకల్లో ఉన్న సోలార్ ప్యానెల్ ఇన్స్టాలర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ప్రాబ్లం ఎక్కడ ఉంది, వాళ్ళు ఎక్కువగా ప్రాబ్లం ఎక్కడ ఫేస్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోండి. అండ్ అలానే మీ లోకల్లో ఉన్న సోలార్ ప్యానెల్ రిటైలర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి కూడా రివ్యూస్ని కలెక్ట్ చేయండి. అండ్ ఎగ్జిస్టింగ్గా ఎవరైతే సోలార్ ప్యానెల్స్ని యూజ్ చేస్తున్నారో ఆ కస్టమర్స్ దగ్గరికి వెళ్ళి కూడా మీరు మొత్తం రివ్యూస్ని సేకరించి మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే వర్కౌట్ అయ్యే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. సో మీరు ఈ బిజినెస్ని స్టార్ట్ చేయడానికి ముందు ఇనీషియల్గా ఏ ప్రోడక్ట్తో వెళ్తే మార్కెట్లో సస్టైన్ అవుతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ముందుగా మీరు PWM చార్జ్ కంట్రోలర్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు. MPPT కంట్రోలర్స్, స్మాల్ సోలార్ ఇన్వర్టర్స్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు
బేసిక్ ఇన్వెస్ట్మెంట్తో మీరు స్టార్ట్ చేసి అసెంబ్లింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ అలానే దీని ఇన్వెస్ట్మెంట్కి వచ్చేసరికి అరౌండ్ 6 to 25 lakhs ఇన్వెస్ట్మెంట్లో అయితే బేసిక్గా ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్తో అయితే మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఈ బిజినెస్ని మనం స్టార్ట్ చేయడానికి ఎటువంటి పర్మిషన్స్ ఆర్ రిజిస్ట్రేషన్స్ తీసుకోవాలి ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా మనం బిజినెస్ రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలానే ఉద్యమ్ ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. అండ్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఫ్యాక్టరీ లైసెన్స్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ పిసిబి అండ్ బిఐఎస్ సర్టిఫికేషన్, ఐఈసి సర్టిఫికేషన్ అంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోడ్, అంటే మనం బయట నుంచి ఎక్స్పోర్ట్ ఆర్ ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఈ ఐఈసి కోడ్ అయితే కంపల్సరీగా తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలానే ఎలక్ట్రికల్ సేఫ్టీ అప్రూవల్, ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్, ఇది ఒక ఆప్షనల్, తీసుకుంటే తీసుకోవచ్చు లేకపోతే లేదు. అండ్ అలానే కంపల్సరీగా ఫైర్ అండ్ సేఫ్టీ ఎన్ఓసి కూడా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఆర్ బిజినెస్ని స్టార్ట్ చేయాలంటే కంపల్సరీగా తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ పైన చెప్పిన ఏ పర్మిషన్స్ ఆర్ రిజిస్ట్రేషన్స్ అయినా సరే కంపల్సరీగా తీసుకొని మాత్రమే మీరు మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ని అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పటి వరకు మనం ఈ బిజినెస్కి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం. అండ్ అలానే ఈ బిజినెస్ని మనం స్టార్ట్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకుంటే చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వాళ్ళకి ఏ విధమైన లోన్స్ని యూజ్ చేసుకొని ఈ బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ముందుగా మనం కామన్గా పిఎంఈజీబీ లోన్ యూజ్ చేసుకొని గవర్నమెంట్ సబ్సిడీతో అయితే మనం మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ అలానే ముద్ర లోన్లో, శేషు కిషోర్ తరుణ్ లోన్లో కొలాటరల్ లేకుండా అయితే మనం అప్ టు 10 lakhs లోన్ అయితే మనం పొందవచ్చు. అండ్ అలానే సిజిటిఎంఎస్సి లోన్ అంటే ఎటువంటి కొలాటరల్ లేకుండా బ్యాంక్ గ్యారంటీ స్కీమ్తో అరౌండ్ మీకు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని సెటప్ చేసుకోవడానికి అయితే లోన్ పొందొచ్చు. అండ్ అలానే ఎస్ఐడిబిఐఎంఎస్సి మీ లోన్ కూడా తీసుకోవచ్చు. అండ్ బ్యాంక్ టర్మ్ లోన్ ప్లస్ క్రాష్ క్రెడిట్ మీద కూడా మీరైతే లోన్ తీసుకొని ఈ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేయవచ్చు. అండ్ పిఎల్ఐ లింక్డ్ వర్కింగ్ క్యాపిటల్ లోన్, స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ లోన్, ఎక్విప్మెంట్ లీజింగ్ ఆర్ వెండర్ ఫైనాన్స్ లోన్, అండ్ ఫైనల్గా స్టాండప్ ఇండియా లోన్. ఈ లోన్ అయితే స్టాండప్ ఇండియా మెయిన్ ఎస్సీ ఎస్టీ అండ్ ఉమెన్ ఆంటర్ప్రినర్స్కి మాత్రమే ఈ లోన్ అయితే రావడం జరుగుతుంది. మిగతా ఏ కేటగిరీలో ఉన్న వాళ్ళకైతే లోన్ అయితే రాదు. సో ఈ బిజినెస్ని ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ సెటప్తో స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాపర్గా రీసెర్చ్ చేయండి సోలార్ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ గురించి. సో ఎక్కడి నుంచి ప్రాపర్గా కాంపోనెంట్స్ అనేది ఇంపోర్ట్ చేసుకోవాలి అండ్ ఎక్కడ సర్టిఫైడ్ అండ్ బెస్ట్ క్వాలిటీ ఇంపోర్ట్స్ దొరుకుతాయో, సో ఎక్కడైతే మీకు బెస్ట్ క్వాలిటీ కాంపోనెంట్స్ దొరుకుతాయో రీసెర్చ్ చేసి ప్రాపర్గా మార్కెట్ వాల్యూస్ అండ్ ప్రైజింగ్ని తెలుసుకొని కూడా ఈ బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్ ఈవీ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ మన ఇండియాలో చూసుకుంటే ఈవీ వెహికల్ సెక్టర్ అనేది చాలా ఫాస్ట్గా అండ్ ర్యాపిడ్గా పెరుగుతుంది. అండ్ అలానే వాళ్ళకి స్పేర్ పార్ట్స్ కూడా చాలా మస్ట్ అండ్ షుడ్గా యూజ్ అవుతుంది. ఈ స్పేర్ పార్ట్ విషయానికి వస్తే బ్యాటరీ మేనేజ్మెంట్ కంట్రోలర్స్ అండ్ అడాప్టర్స్ అనేవి మార్కెట్లో అయితే ఈ స్పేర్ పార్ట్స్కి ర్యాపిడ్గా డిమాండ్ పెరుగుతుంది అండ్ సప్లై కూడా చాలా తక్కువగా ఉంది. సో దీని మార్కెట్ సైజ్ చూసుకుంటే మన ఇండియాలో ఈ ఈవీ కాంపోనెంట్స్కి అరౌండ్ $5 billion మార్కెట్ అయితే ఉంది. అండ్ ఎస్టిమేట్ చేసి చూస్తే 2030 కల్లా $13.6 billion రీచ్ అవుతుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ దీని మార్కెట్ గ్రోత్ చూసుకుంటే అరౌండ్ 19% CAGRతో చాలా ఫాస్ట్గా అయితే దీని మార్కెట్ పెరుగుతుంది అండ్ సస్టైనబుల్గా గ్రో అయ్యే అవకాశం కూడా ఉంది. సో దీనికి మార్కెట్లో అసలు ప్రాబ్లం ఏంటి ఉందని మనం చూసుకుందాం. సో మెయిన్గా చూసుకుంటే ఈ స్పేర్ పార్ట్స్ అనేవి బయట నుంచి ఇంపోర్ట్ చేసుకొని తెచ్చుకోవాల్సి ఉంటుంది. అందుకే కాస్ట్ ఆఫ్ కూడా చాలా ఎక్కువగా పెరుగుతుంది అండ్ రిపేర్స్ కూడా చాలా కాస్ట్లీగా ఛార్జ్ చేస్తారు. లైక్ ఓలా, ఎథర్ లాంటి ఎగ్జిస్టింగ్గా ఈవీ వెహికల్ యూజర్స్ ఉంటే వాళ్ళకి ఆ ప్రాబ్లం అనేది తెలిసే ఉంటుంది. అండ్ అలానే లోకల్గా సప్లై అనేది చాలా అంటే చాలా లిమిటెడ్గా ఉంది. సో ఈ ప్రాబ్లమ్ని మీరు ప్రాపర్గా రీసెర్చ్ చేసి సాల్వ్ చేయగలిగితే మీకు ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ వచ్చే అవకాశం ఉంది. ఓకే, ప్రాబ్లమ్ మనం ఐడెంటిఫై చేసాం. ఇప్పుడు ప్రాబ్లమ్ని ఎలా వ్యాలిడేట్ చేయాలి, ఈ ఐడియాని ఎలా వ్యాలిడేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. సో మీ లోకల్ ఎగ్జిస్టింగ్గా ఉన్న ఈవీ కంపెనీస్ దగ్గరికి వెళ్ళి, సో బ్రాండెడ్ అయినా అవ్వచ్చు, నాన్ బ్రాండెడ్ అయినా అవ్వచ్చు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏం షార్టేజ్ ఉంది, సో వాళ్ళకి ఏం నీడ్ ఉందో తెలుసుకోండి. అండ్ అలానే ఎగ్జిస్టింగ్గా ఈవీ స్కూటీ ఓనర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి రివ్యూస్ని తీసుకోండి. అండ్ అలానే ఆన్లైన్ వెబ్సైట్లో కూడా చాలా అంటే చాలా రివ్యూస్ ఉన్నాయి, అవన్నీ గ్యాదర్ చేసుకోండి. మీ రీసెర్చ్కి హెల్ప్ అయ్యే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది. సో ఇలా ప్రాబ్లమ్స్ మీరు తెలుసుకొని మీరు ప్రాపర్గా ఒక
కాంపోనెంట్ని ఎంచుకోగలిగితే మీకు సస్టైనబుల్గా గ్రో అయ్యే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది. సో మీరు ఇనిషియల్గా బిఎంఎస్ యూనిట్, ఈవీ ఛార్జర్స్ అండ్ కంట్రోలర్స్ని మీరు అసెంబ్లింగ్ యూనిట్ని స్టార్ట్ చేయగలిగితే మీకు పుషప్ వచ్చే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది. అండ్ ఈ బిజినెస్ని, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని మీరు అరౌండ్ 15 to 60 lakh ఇన్వెస్ట్మెంట్ అయితే స్టార్ట్ చేసుకుంటేనే ఈ ఈవీ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ అనేది ఆర్ అసెంబ్లింగ్ యూనిట్ బిజినెస్ అనేది వర్కౌట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇది హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్తో పెట్టుకుంటే తప్ప, సో తక్కువ ఇన్వెస్ట్మెంట్ అయితే ఈ బిజినెస్ వర్కౌట్ అయితే అవ్వదు. సో ఈ బిజినెస్కి సంబంధించి ఏ పర్మిషన్స్ తీసుకోవాలో ఇప్పుడు మనం ప్రాపర్గా తెలుసుకుందాం. ఆల్రెడీ రీసెంట్గా చెప్పిన పర్మిషన్సే దీనికి కూడా వర్తిస్తాయి, బట్ ఒకటో రెండు యాడ్ అవుతే ప్రాపర్గా చెక్ చేసుకోండి. సో ముందుగా మనకు తెలిసినట్టే బిజినెస్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్, జిఎస్టీ రిజిస్ట్రేషన్, ఫ్యాక్టరీ లైసెన్స్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ పీసీబీ, బిఐఎస్ సర్టిఫికేట్ ఆర్ ఏఐఎస్ సర్టిఫికేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆటోమోటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ఏఐఎస్ తీసుకోవాలి. ఎందుకంటే మనం ఎలక్ట్రికల్ వెహికల్ అంటే వెహికల్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం కాబట్టి కంపల్సరీగా ఏఐఎస్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలానే ఐఈసి సర్టిఫికేట్ అంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోడ్, అంటే మనం బయట నుంచి కాంపౌండ్స్ని మన ఇండియాకి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి సో ఆ సర్టిఫికేట్ కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలానే ఎలక్ట్రికల్ సేఫ్టీ అండ్ సిఈ కంప్లైంట్స్ అప్రూవల్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ ఇదైతే ఆప్షనల్, మీరు తీసుకుంటే మీకు వర్కౌట్ అవుతుంది, లేకపోతే లేదు. అండ్ అలానే ఫైర్ అండ్ సేఫ్టీ ఎన్ఓసి కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ బిజినెస్ని స్టార్ట్ చేయాలంటే మనకి ఫండింగ్ ఎలా, సో దానికి సంబంధించి లోన్స్ అండ్ సబ్సిడీస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో బేసిక్గా చెప్పినట్టు పిఎంఈజీబీ లోన్ అప్లై చేసి బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ ముద్ర లోన్లు అయితే శేషు అండ్ కిషోర్ తరుణ్ స్కీమ్లో మీరు ఇనీషియల్గా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ అలానే సిజిటిఎంఎస్సి లోన్ యూజ్ చేసుకొని కూడా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ బ్యాంక్ టర్మ్ లోన్ ప్లస్ క్యాష్ ప్లస్ క్రెడిట్ లోన్ యూజ్ చేసుకొని కూడా మీరు బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ అలానే పిఎల్ఐ లింక్డ్ వర్కింగ్ క్యాపిటల్ లోన్, స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ లోన్స్, ఎక్విప్మెంట్ లీజింగ్ లోన్, వెండర్ ఫైనాన్సింగ్ లోన్, అండ్ అలానే స్టాండప్ ఇండియా లోన్. తెలుసు కదా, ఇది ఓన్లీ ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రమే ఈ లోన్ అనేది వర్తించడం జరుగుతుంది. సో ఈ లోన్స్ని యూజ్ చేసుకొని ప్రాపర్గా మీ బిజినెస్ ఐడియాని వ్యాలిడేట్ చేసుకొని దీని గురించి రీసెర్చ్ చేసి ఎగ్జిస్టింగ్గా ఎవరైనా ఈ యొక్క బిజినెస్ని స్టార్ట్ చేసి ఉన్నా, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని స్టార్ట్ చేసి ఉన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ని కనుక్కొని ప్రాపర్ రీసెర్చ్తోనే ఈ బిజినెస్ని స్టార్ట్ చేయండి. ప్రాపర్ రీసెర్చ్ లేకుండా వెళ్తే మీకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. సో ప్రతిదీ ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి, వర్కౌట్ చేయండి, అండ్ మార్కెట్లో గ్రో అయ్యే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది. మొబైల్ ఛార్జర్స్ అండ్ అడాప్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ విత్ బిఐఎస్ సర్టిఫైడ్. మనం ప్రాపర్గా చూసుకుంటే మన ఇండియాలో ప్రతి ఒక్కరి దగ్గర కామన్గా ఫోన్స్ అనేవి పార్ట్ అయితే అవ్వడం జరిగింది. రీసెంట్గా అయిన రీసెర్చ్ ప్రకారం 85% ఆఫ్ ద హౌస్ హోల్డ్స్లో కామన్గా అయితే ఒక స్మార్ట్ ఫోన్ అయితే ఉండడం జరుగుతుంది. సో స్మార్ట్ ఫోన్ కాకపోయినా బేసిక్ కీప్యాడ్ అయినా స్మార్ట్ ఫోన్ అయినా ఛార్జర్స్ అండ్ అడాప్టర్స్ అయితే కంపల్సరీగా ఉండాల్సిందే. మనం ఇప్పుడు చూసుకుంటే చాలా ఫోన్స్కి అయితే అడాప్టర్స్ అండ్ ఛార్జర్స్ కూడా ఇవ్వకుండా అయితే మొబైల్స్ని సేల్ చేస్తున్నారు. సో దీనికి మనం ప్రాపర్గా అబ్జర్వ్ చేస్తే క్లియర్ డిమాండ్ అయితే ఎక్కువగా ఉంది. సో మొబైల్స్ ఉన్నంతకాలం మార్కెట్లో మనకి డిమాండ్ అయితే ఉంది అండ్ మార్కెట్లో చాలా హ్యూజ్ గ్యాప్ కూడా ఉంది. సో దీని మార్కెట్ పరంగా చూసుకుంటే లాస్ట్ 2024లో దీని మార్కెట్ వచ్చేసరికి అరౌండ్ $3.3 బిలియన్ అండ్ అప్రాక్సిమేట్గా 2030 కల్లా దీని మార్కెట్ సైజ్ వచ్చేసి అరౌండ్ $5 బిలియన్ రీచ్ అవుతుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. విత్ 8% CAGRతో అయితే ఈ మార్కెట్ అనేది గ్రో అవ్వడం జరుగుతుంది. సో దీనికి మార్కెట్లో అయితే చాలా డిమాండ్ ఉంది. అసలు ఈ ప్రాబ్లం అయితే ఎక్కడ ఉంది? మనం ఈ ఛార్జెస్ అండ్ అడాప్టర్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా చాలా ఉన్నాయి, బట్ మనకి నీష్ ఏంటి, మనం ప్రాపర్గా ఎలా ఈ మార్కెట్లో ఎంటర్ అవ్వాలో ఇప్పుడు మనం చూద్దాం. సో మనం ప్రాపర్గా చూసుకుంటే దీనికి మెయిన్ ప్రాబ్లం వచ్చేసరికి ఫేక్ బిఐఎస్ ఛార్జెస్ అయితే ఎక్కువగా మార్కెట్లో అయితే ఉండడం జరుగుతుంది. దీనివల్ల ఛార్జెస్ అనేవి ఓవర్ హీట్ అవ్వడం, లైఫ్ షార్టేజ్ ఉండడం వల్ల చాలా కస్టమర్స్ అయితే రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. సో దీన్ని మనం ప్రాపర్గా వ్యాలిడేట్ చేసి మనం ఈ పెయిన్ పాయింట్ని మన బిజినెస్ ఐడియాగా మార్చుకోవచ్చు. సో మన ఐడియాని ఎలా వ్యాలిడేట్ చేయాలంటే మన లోకల్లో ఉన్న రీటైల్ మొబైల్ స్టోర్స్కి వెళ్ళి మీరు ఐడెంటిఫై చేయండి ఎటువంటి ఛార్జెస్ ఉన్నాయి, ఎటువంటి ఛార్జెస్ని ఎక్కువగా
కస్టమర్స్ అనేవాళ్ళు పర్చేస్ చేస్తున్నారు. అండ్ అలానే ఎగ్జిస్టింగ్గా అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో మీరు ప్రాపర్గా రివ్యూస్ని రీసెర్చ్ చేసి మీ ప్రోడక్ట్ని అయితే లాంచ్ చేసుకోవచ్చు. అండ్ క్వాలిటీ పరంగా చూసుకుంటే చాలా వేరియేషన్ ఉండడం వల్ల మీరు BIS సర్టిఫైడ్ మార్క్తో కానీ మీరు ఈ ఛార్జర్స్ అండ్ అడాప్టర్స్ని కానీ మ్యానుఫ్యాక్చరింగ్ చేయగలిగితే మార్కెట్లో హ్యూజ్ బిజినెస్ని అయితే మీరు చేయొచ్చు. ఓకే, మనకి ప్రాబ్లం తెలిసింది అండ్ వాలిడేషన్ కూడా తెలిసింది. ఇప్పుడు ఈ బిజినెస్ని ఎంత ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేయాలో ఇప్పుడు చూసుకుందాం. సో బేసిక్గా ఇనీషియల్గా 8 lakhs to 35 lakh ఇన్వెస్ట్మెంట్లో అయితే ఈ బిజినెస్ని అయితే మీరు అసెంబ్లింగ్ యూనిట్ని స్టార్ట్ చేసుకోవచ్చు. సో బేసిక్గా మనం ఈ కాంపోనెంట్స్ అనేవి బయట నుంచి తెప్పించుకొని మీరు ఇక్కడ అసెంబ్లింగ్ చేసుకుని అయితే మీరు ఈ బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. అండ్ అలానే ఇనీషియల్గా ఏ ప్రోడక్ట్స్తో వెళ్తే మనకి ప్రాపర్గా వర్కౌట్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. టైప్ సి ఫాస్ట్ ఛార్జర్స్, PD ఛార్జర్స్ అండ్ మల్టిపుల్ ప్రోటోకాల్ అడాప్టర్స్ని మీరు ఇనీషియల్గా మీరు ప్రాపర్గా రీసెర్చ్ చేసి మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఈ బిజినెస్ గురించి ప్రాపర్గా అన్నీ తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ బిజినెస్ని మనం స్టార్ట్ చేయాలంటే ఎటువంటి పర్మిషన్స్ ఆర్ లైసెన్స్ ఉండాలో మనం తెలుసుకుందాం. లైక్ ఫస్ట్ బిజినెస్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఉద్యమ్ ఆర్ MSME రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, GST రిజిస్ట్రేషన్, ఫ్యాక్టరీ లైసెన్స్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ PCB సర్టిఫికేట్, BIS సర్టిఫికేషన్, IEC ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోడ్, ఎలక్ట్రికల్ సేఫ్టీ అప్రూవల్, ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ ఇది ఆప్షనల్, అండ్ ఫైర్ అండ్ సేఫ్టీ సర్టిఫికేట్. సో బేసిక్గా ఈ రిజిస్ట్రేషన్స్ ఉంటే మనం స్మాల్ స్కేల్ అసెంబ్లింగ్ యూనిట్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని అయితే మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, మనకి రిజిస్ట్రేషన్ కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు ఏ లోన్స్తో మనం ఈ బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చో కూడా ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం. సో దీనికైతే సంబంధించి కేవలం తక్కువ లోన్స్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. లైక్ PMEGB లోన్, ముద్ర లోన్, CGTMSE లోన్, స్టాండప్ ఇండియా లోన్, SIDBI MSME లోన్ అండ్ స్టేట్ MSME అండ్ ఇండస్ట్రియల్ లోన్స్. సో పర్టికులర్గా ఈ యొక్క లోన్స్ని తీసుకొని అయితే మీరు ఈ బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఈ బిజినెస్ గురించి మనం ప్రాపర్గా స్టెప్ బై స్టెప్ తెలుసుకున్నాం. సో దీన్ని స్టార్ట్ చేయడానికి ముందు మీరు ఎప్పుడైతే ఈ అసెంబ్లింగ్ యూనిట్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఈ కాంపోనెంట్స్ గురించి వెరిఫైడ్ సెల్లర్స్ని వెతికి పట్టుకోండి. లైక్ BIS సర్టిఫైడ్ కాంపోనెంట్స్ని మాత్రమే ఇంపోర్ట్ చేసుకొని స్టార్ట్ చేయగలిగితే, ప్రైస్ సస్టైనబిలిటీ కూడా చూసుకొని స్టార్ట్ చేయగలిగితే మార్కెట్లో గ్రో అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. అండ్ ఈ మార్కెట్ని ట్యాప్ చేసి లార్జ్ స్కేల్లో తీసుకెళ్లే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ టాప్ 3 ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్లో చాలా అంటే చాలా డిమాండ్ ఉంది, మార్కెట్లో గ్యాప్ ఉంది, ఇంపోర్ట్ డిపెండెన్సీ కూడా ఉంది. సో ఈ యొక్క అవకాశాన్ని మనం ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని ప్రాపర్ రీసెర్చ్ చేసుకొని ఈ బిజినెస్లో మనం ప్రాపర్గా గ్రో అవ్వగలిగితే ఫ్యూచర్లో మంచి ఇన్కమ్ జనరేట్ చేసే అవకాశం ఉంది. సో ఈ బిజినెస్ని స్టార్ట్ చేసే ముందు ప్రాపర్గా అన్ని రీసెర్చ్ చేయండి. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా మార్కెట్లో ఉన్న కాంపిటేటర్స్ యొక్క మిస్టేక్ని ఐడెంటిఫై చేసి మీరు దాన్ని సాల్వ్ చేయగలిగితే ఇంకా మార్కెట్లో ఫాస్ట్గా గ్రో అయ్యే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 బిజినెస్లో ఏ బిజినెస్ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించి మీరు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ బిజినెస్ సంబంధించి కామెంట్ చేయండి. దాని గురించి ఇన్ డీటెయిల్ రీసెర్చ్ వీడియో అయితే మీ ముందుకు తీసుకొని వస్తాను. సో ఎన్ని కామెంట్స్ వస్తే అంత ఫాస్ట్గా అయితే వీడియో రిలీజ్ చేయడం జరుగుతుంది. సో డోంట్ మిస్ ఇట్. ఈ ఆపర్చునిటీని ఎవరు మిస్ చేసుకోకండి. అండ్ హ్యూజ్ బిజినెస్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో ఇంకా మన ఛానల్లో ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా ఈ వీడియోని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైతే బిజినెస్ వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుందో వాళ్ళకి షేర్ చేయండి. మీకు ఇంకా ఏ బిజినెస్ ఇన్ఫర్మేషన్ కావాలో కిందన కామెంట్లో అయితే మెన్షన్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.